सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमानुषम् नाना నాకు అండర్వేర్లు కావాలన్నా. అంటే అదే డయర్లు కావాలి. ఏంట్రోయ్ ఉన్నట్టుండి సడన్గా డయర్లు అడుగుతున్నావు? మన లాక్డౌన్ ముందే కదరా ఒక డయర్ కొనిచ్చాను. లాక్డౌన్కి ముందు కొనిపెట్టిన మాట వాస్తవమే, కానీ అది మొన్న కాదు, మొన్న. లాక్డౌన్కి ముందున్న ప్రభుత్వం కూడా మారింది, కానీ నా డయర్ మాత్రం మారలా. ఆ డయరు విజయవంతంగా 5 సంవత్సరాలు నా ఒంటి మీద ప్రదర్శింపబడింది. నానా నీకు తెలుసా? 5 సంవత్సరాలు అయితే ఏమైందిరా? ఇంటికి పెద్దోడు వాడే అడగలేదు ఇంతవరకు డయర్లు. చిన్నోడివి నువ్వు అడుగుతున్నావు, నీకెందుకురా డయర్లు? ఇంటికి నేను చిన్నోడ్నే, కానీ నా తమ్ముడు పెద్దోడయ్యారు కదా. నానా నీకు తెలుసా నేను డ్రాయర్లు వాడను. వాడికి డయర్ వాడటం అలవాట్లేదు కాబట్టి వాడు అడగట్లేదు. వీడిది నా పోలికరా. ఏంటి డయర్ వేసుకోపోవడం కూడా నీ పోలికే? మీరిద్దరు ఎలాగో వేసుకోరు, మరి నా పరిస్థితి ఏంది? నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే నేను వెళ్ళి కొనుక్కుంటా. లోపలేసుకునే డయర్లో కూడా 1000 రూపాయలు ఎందుకురా బుజ్జా? నేను వచ్చి తక్కువలో కొనిస్తాలే. వద్దు, నువ్వు కొనిపించొద్దు. పోయినసారి కూడా వద్దన్నా వినకుండా మార్కెట్ దగ్గర బిజ్జి కింద ఉన్న కొట్లో 30 రూపాయలు అమ్మే రెడ్డితాయిల అండర్వేర్ కొనిపించావు. ఆ కొట్లో ఎవడో వాడిని తెచ్చి సెకండ్ హ్యాండ్లో అమ్ముతారని బయట టాక్ వచ్చింది. అవి వాడిన తర్వాత నాకు జిలొచ్చింది. ఆ కొట్టికి చరిత్ర ఉందిరా, మా తాతలందరూ అక్కడే కొన్నారు. 5 సంవత్సరాల నుంచి నేను వాడిన టైర్ కూడా మీ తాతే అనుకుంటా, లూజ్ అయింది. పోనీ సైజ్ చేయించమంటావా? 2 సంవత్సరాలు వచ్చింది. ఇక్కడ నా బాధ సైజు ఒక్కటే కాదు, చాలా బాధలు ఉన్నాయి నాకు. దాచా, నాకు కొత్త అండర్వేర్లు కావాలి. సరేలే, నేను వచ్చి అదే కొట్లో తక్కువ రేట్లో మంచివి తీసుకుంటాలే. నువ్వు ఆ పని మాత్రం చేయకు ప్లీజ్. నువ్వంత చీప్ రేటు కొనిపిస్తే నేను బాధపడాలి మళ్ళీ. ఏం బాధపడ్డావురా నువ్వు నా వల్ల? నువ్వు బాధపడేలా నేనేం చేశాను? నేను నీతో పచ్చిగా చెప్పుకోలేను, చెబితే చూసేటోళ్ళు నాకు సిగ్గులేదనుకుంటారు. సో నువ్వు 1000 రూపాయలు డబ్బులు ఇస్తే నేనే పోయి కొనుక్కుంటా. ఏం పర్లేదురా, ఎంత పచ్చిగా మాట్లాడతావో మాట్లాడు. నీ బాధ నాకు తెలియాలి. నీ బాధ తెలిస్తే నేను డబ్బులు ఇస్తా. చెప్పు. చెప్పనా? చెప్పు. పచ్చిగా చెప్తా. చెప్పు. నేను అనుభవించిన బాధలన్నీ చెప్తా. చెప్పరా. ఈ డయర్ని అప్పుడప్పుడు నువ్వు వాడి, వాడు వాడి, నేను వాడి పూర్తిగా ఇది వాలీబాల్ నెట్ లాగా తయారైంది. ఈ డయర్ వేసుకుంటే తమ్ముడు తొంగిదొస్తున్నాడు బయటికి. దీనికున్న బొక్కల్లోంచి చూస్తే వీధిలో ఉన్న కుక్కలు మొత్తం కనపడుతున్నాయి. నలుగురిలో చేతులు ఇలా పైకి లేపుదామంటే భయం వేస్తుంది. దీనికున్న బొక్కలని జనాలందరూ ఎక్కడ లెక్క పెడతారని. కాలేజీలో రెడితేలా అని పిలిచి అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. డైర్ లేకుండా పరిగెడుతుంటే అవి 2 నాకంటే ముందు ఫాస్ట్గా పరిగెడుతున్నాయి. అంతేకాకుండా నాకు కొత్త డైర్లు కావాలని నిన్ను గట్టిగా అడగడానికి దాని ప్రభావం కూడా కొంత ఉంది. ఏంటో అది. చలికాలం అయిపోయి ఎండాకాలం వస్తుంది కదా. ఎండాకాలం వస్తే ఏమైందా? చలికాలంలో మగాడి కజ్జికాయలు పనసకాయలాగా చెట్టు కరుచుకునే ఉంటాయి. అదే ఎండాకాలంలో అయితే మామిడికాయలా కిందికి వేలాడుతూ ఉంటాయి. ఆ మామిడికాయలు పండి కిందికి జారిని అనుకో, ఇక ఏంలే, లేపి భుజాన్ని వేసుకోవడమే. మగాడి జీవితంలో పైన వేసుకునే వాటికంటే లోదుస్తులు చాలా ఇంపార్టెంట్. కొంచెం కాస్ట్లీగా కొనాలి, అర్థం చేసుకో. సో ఆ మామిడికాయలు పండి కిందికి జారకముందే చిరిగిన చొక్కాయిన వేసుకుంటా, కానీ ఒక మంచి డయర్ కొనుక్కుంటా. కొనిపి స్వామి. నీ బాధని ఎంత బాగా చెప్పావురా. ఈ ఆలోచన, ఈ ముందు చూపు, ఈ తపన ఎవరి కోసం రా? సరే డబ్బులు ఇస్తా, వెళ్ళి కొనుక్కో.